తెలంగాణ తల్లి విగ్రహం ఇదేనా? పెద్దంబరపేట సమీపంలో ఒక రహస్య ప్రాంతంలో విగ్రహం తయారీ. వైట్ కలర్ కవర్ తో చుట్టి ఉన్నటువంటి విగ్రహం చుట్టూ తెరలు కట్టి ఫినిషింగ్ వర్క్, కిరీటం లేకుండానే తెలంగాణ తల్లి విగ్రహం అసెంబ్లీలో సీఎం చెప్పిన పోలికలతోనే తయారు చేస్తున్నారు. సో ఇటీవల రహస్యంగా వెళ్లి చూసి వచ్చిన సీఎం డిసెంబర్ 9న సెక్రటరియట్ లో ఆవిష్కరించేది ఈ విగ్రహాన్ని. న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ పత్రిక ఎక్స్క్లూజివ్ ఫోటోలు వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, మన పత్రికలో మనము విడుదల చేసిన. మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు ఇక్కడ తలకాయ చూడవచ్చు, ఇక్కడ కిరీటం లేకుండా కనపడతా ఉంది. ఇక్కడ ఫుల్ విగ్రహాన్ని కొంత క్లోజప్ లో చూస్తే మొత్తం తెరలు అడ్డం కట్టారు. ఈ ప్రాంతంలో ఉన్నది చూడండి. ఇంకొక 2 రోజులు అయితే బయటకు కూడా వస్తుంది. సో కాబట్టి రాష్ట్రంలో ఒక అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణ తల్లి ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. మరో 9 రోజుల్లో సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి కొలువు తీరబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా విగ్రహాన్ని తయారు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న కొత్త పోలికలతో తయారు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఆ పోలికలతోనే విగ్రహాన్ని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ పత్రిక పరిశీలనలో కల్పించిన విగ్రహమే సెక్రటరియట్ లో ప్రతిష్ఠించబోతున్నారా అన్న అంశం క్లారిటీ రావాల్సి ఉన్నది. ఒకసారి చూడండి క్లియర్ గా. ఎందుకు ఇంత దొంగచాటును తయారు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రాష్ట్ర సెక్రటరియట్ లో డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రహస్యంగా వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహ తయారీని పరిశీలించి వచ్చారు. సీఎం పరిశీలించి వచ్చిన ప్రాంతంలో ఒక భారీ విగ్రహం ఉన్నట్టుగా న్యూస్ లైన్ తెలంగాణ పరిశీలనలో తేలింది. అయితే విగ్రహం మొత్తం తెల్లటి కవర్ తో చుట్టేసి ఉంది. షెడ్ చుట్టూ తెరలు కట్టి ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. విగ్రహం ఎత్తుగా ఉండడం వల్ల పై భాగం మాత్రమే బయట కనిపిస్తోంది. అయితే విగ్రహం ఉన్న షెడ్ దగ్గరకు ఎవరు వెళ్లకుండా పోలీసులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు కాపరగా ఉన్నారు. బౌన్సర్లు కూడా ఉన్నారు అక్కడ. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న అందులో మార్పులు చేస్తామని కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ప్రస్తుతం ఉన్న విగ్రహం సగటు తెలంగాణ మహిళల లేదని సీఎం అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు కిరీటాలు, నగలు, వడ్డనాలు, భుజకీర్తులు పెట్టుకుని ఉండబోరని ఆయన వివరించారు. అందుకే తాము తెలంగాణ ఆడబిడ్డలకు ప్రతిబింబంగా విగ్రహాన్ని తయారు చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన పోలికలతోనే విగ్రహం తయారీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇలాంటి పోలికలతోనే ఇప్పటికే గాంధీ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే ఈ విగ్రహం ఆవిష్కరించారు. 3 రంగుల చీరతోటి చేతిలో చెరుకుగడతోటి ఆ విగ్రహం ఉన్నది. ప్రస్తుతం తయారు చేయిస్తున్నటువంటి విగ్రహం కూడా దాదాపు అలాగే ఉన్నది. ఒక్కసారి ఈ విగ్రహాన్ని చూస్తే ఈ విగ్రహం పోలికలు చూడండి, ముఖ కవలికలు. ఇటు గీతారెడ్డి ముఖ కవలికలు ఉన్నాయి. మళ్ళీ కొంచెం క్లోజ్ గా పెట్టి చూస్తే ఆమె ఏం చౌదరయ్య, రేణుకా చౌదరి కవలికలు ఉన్నాయి. ఆ ఫేస్ కనపడతా ఉంది. మరి ఈమె తెలంగాణ తల్లి అంట. సో కాబట్టి ఈ రకంగా తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసేటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి.